అమెరికా ఇప్పుడు రష్యాని చూసినప్పుడు అమెరికాకి ఆ రోజు ఎప్పుడైనా వస్తుందా? ఇప్పుడు ఎందుకంటే రష్యా దగ్గరికి నాటోని పెట్టింది, రష్యా దగ్గరికి ఎర్త్ పెడుతోంది. 3 ఏళ్ల నుంచి రష్యాని యుద్ధంలోనే ఉంచింది. తద్వారా ముందుకు పోనీదు, వెనక్కి పోనీదు. ఒకప్పుడు ఇట్లాగే తాలిబాన్లని రష్యా మీదకి పంపించి పాకిస్తాన్ వాళ్ళ ద్వారా తయారు చేయించిన తాలిబాన్లకి ఆయుధాలు, డబ్బులు, ఆహారం ఇవన్నీ అమెరికా సమకూర్చి రష్యన్ ప్రాంతాలలో దాడులు చేపిస్తూ రావడం ద్వారా సుదీర్ఘకాలం పాటు రష్యా సఫర్ అయ్యి ఆ కోపంతో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది. ఏళ్ల తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. దాని ఇంపాక్ట్ రష్యా యుఎస్ఎస్ఆర్ కాస్త ముక్కలు చెక్కలైంది. మళ్ళీ రూపాయి పుంజుకుని ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ వైపుకి తీసుకెళ్తున్నటువంటి దశలో అమెరికా కొట్టిన దెబ్బ ఉక్రెయిన్ ద్వారా నాటో దళాలను తెచ్చి పక్కన పెట్టడం. ఇప్పుడు రష్యా అయితే దాన్ని తట్టుకుని నిలబడుతుంది, కానీ ఆర్థికంగా దెబ్బతింటుంది కదా. రాబోయే రోజుల్లో రష్యా అసలు అమెరికాకి అట్లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా? అమెరికా పక్క నుంచి ఎవడన్నా రోజు బాంబులు వేస్తాడా? అట్లాంటి అవకాశం ఉందా? రష్యా ఎప్పుడన్నా అట్లా ప్లాన్ చేసిందా? నాటో ఎట్లయితే తీసుకొచ్చి ఉక్రెయిన్ దగ్గర పెడుతున్నారో అట్లాగా ఏ బ్రిక్స్ను రేపు పొద్దున్న తీసుకెళ్ళి రష్యా అమెరికా దగ్గర పెట్టగలదా? ఆ స్టేజ్కి రాబోయే రోజుల్లో రాజకీయం మారుతుందా? చాలా ప్రమాదకరమైన అడుగు. ప్రస్తుతం అయితే రష్యాకైతే గేమ్లో దెబ్బ కొడుతూ వచ్చింది అమెరికా. అమెరికాని దెబ్బ కొట్టే రోజు రష్యాకు వస్తుందో లేదో చూడాలి.